హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ వ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీకు తెలిసిపోయిందా? టోటలీ ఆంధ్ర స్లాంగ్ అనమాట. ఇవాళ మొత్తం వీడియోలో నేను ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడబోతున్నాను. వెయిట్ వెయిట్ చేయండి, చూడండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది వీడియో. ఏమంటాను, ఓకేనా? వెయిట్ చేయండి. ఆయ్. ఇదేదో వింటర్ వేర్ అని ఒకటి తీసుకున్నానండి, స్వెట్ షర్ట్. అంటే లైక్ మంచిగా వెచ్చగా దుప్పట్లా ఉంటుంది, మంచి వెచ్చగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. కాకపోతే ఎలా ఉన్నానంటే చిన్నపిల్లలు ఎత్తుకుపోయేలా ఉన్నాను అనమాట. కనపడడానికి అయితే అలా ఉన్నాను. మరి మీకు ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ సో ఇప్పుడు ఏంటంటే వెస్ట్ సైడ్ అని ఒకటి బట్టల కొట్టు ఉంది కదా, బట్టల కొట్టు ఉందన్నమాట. అది కొంచెం మోడర్న్ బట్టల కొట్టు అనమాట, వెస్ట్ సైడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మన మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన మన మిత్రుడు మన మిత్రుడు వరప్రసాద్ ఉన్నాడు కదా, వాడు దుస్తులు కొంటాడు అక్కడ. సో దుస్తులు కొంటాడు అక్కడ. సో అక్కడికి వెళ్ళి మనం దుస్తులు కొందాం ఇప్పుడు. అంటే స్టే ట్యూన్డ్. మరి ఏంటంటే అండి, బయటికి వెళ్దాం అనుకున్నామండి. ఏదైతే వెస్ట్ సైడ్ అనే దుస్తుల దుకాణం ఉందో అక్కడికి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే మరి ప్రకృతి అంత సహకరించట్లేదండి. మరి వర్షం వచ్చేలా ఉంది. ఆల్రెడీ కొంచెం కొంచెం సన్నగా చినుకులు పడిపోయాయి. సో అందుకోసమని ఇవాళ రద్దు చేసుకొని రేపు వెళ్దామని చెప్పి అనుకుంటున్నామండి. అండ్ ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడండి అండి, కొంచెం మర్యాదగా మాట్లాడానండి, అంతే. మర్యాదగా మాట్లాడితే ఆంధ్ర స్లాంగ్లో వచ్చేసినట్టండి. అండ్ మనకు మర్యాద తప్ప అన్నీ వస్తాయండి. సో గాయస్, మేము వెస్ట్ సైడ్ అయితే వెళ్ళట్లేదండి. కాకపోతే టీ తాగడానికి ఎరుపుకొని తీసుకొని వెళ్తున్నామండి. ఎలా ఎరుపుగా ఎలా ఉందండి నాతో తిరుగుతుంటే? మాట్లాడరు, నోటు మాట్లాడుతున్నారు. ఎరుపుగా గట్టిగా మాట్లాడు. అట్లా మొడ పెట్టుకున్నారు. మడగడివి గట్టి మాట్లాడరు. మడగడివి మాట్లాడరు. మడగడివి ఆగరా ఎవరితో మాట్లాడాలి? ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా? ఫుల్ బ్లాగ్ ఆంధ్ర స్లాంగ్. నీ గుద్ద చెక్కేస్తారా? నీ గుద్ద చెక్కేస్తారు. నువ్వు కూడా ఆంధ్ర స్లాంగ్ నుండి మాట్లాడు, మరి మాట్లాడు. దింపుదామా? మొన్నోళ్ళు 200 మంది ఉన్నారు. పంపించమంటావా? వద్దు మనకు, మనం చేస్తే నాకులో మాడకూడదు చాలు. మనకు ఆల్రెడీ ఇంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మేము ఇప్పుడు టీ తాగడానికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రిపోర్ట్ చేస్తానండి. సో గాయస్, మేము ఇక్కడికి వచ్చేసామండి మరి టీ తాగడానికి. మరి టీ తాగి ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు చెప్తానండి. మరి పర్లేదండి, బాగుంది. కొంచెం పంచదార ఎక్కువైంది. ఎలా ఉందిరా టీ? ఎలా ఉందిరా రిప్పుగా? మరి ఏంటంటే అండి, అదండి మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం కాదండి, సాయంకాలం అండి. సాయంకాలం అలాగే టీ తాగిన తర్వాత కొంచెం పని మీద బయటకు వెళ్ళానండి. సో వీడియో షూట్ చేయలేకపోయానండి. సో ఇప్పుడు తీస్తున్నామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అండి, చిన్నగా ఇంటికి వెళ్తున్నామండి. ఇవాళ వీకెండ్ కదండి, వానింటి దగ్గరనే కూర్చొని బాతకాన్ని పెట్టాలండి. ఈ చింటూ మాగాడు ఇంకా రాలేదండి కిందికి. నేను వాడికి కాల్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతానండి. ఇదిగోండి ఎర్రప్పు కూడా వస్తున్నాడండి. కౌశిక్ గారు కాదు, దిలీప్ గారు ఆడు. సో హాయ్ చెప్పండి మా వ్యూవర్స్. హలో కాదు, ఇవాళ కంటెంట్ ఏంది, మొత్తం ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడాలి. అందుకే మనం మాట్లాడాలి. మాట్లాడేమో ఆంధ్ర స్లాంగ్. ఆంధ్ర స్లాంగ్ అంటే దిలీప్ దగ్గర నేర్చుకొని మాట్లాడాలి. మనకు ఆంధ్ర స్లాంగ్ ఎరుపుగా ఉందా? నీకు బుర్రుందా? మీ ఓడొకడక్కడ ఉన్నాడండి. ఆడి దగ్గరికి వెళ్ళి ఆయన కొద్ది తెంగేద్దామండి అని అడుగుదామండి. అలా ఏందని చెప్పి
పోయిరా ఇలా బ్యాడ్మింటన్ ఆడడానికి ఎక్కువ ఎరా బలోన్ వీడియో వీడియో ఆయనే ఎరా ఎరుపుక ఎలా ఉన్నారా గజకుక్క నీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారా? నా గురించి కాదు నీ ఆంధ్ర స్లాంగ్లో నీ అలా మొత్తం వీడియో చెప్పు బయటికి నాకు ఆంధ్ర స్లాంగ్ స్లాంగ్ బయటికి రాదురా. తీరా. నాకు ఆంధ్ర స్లాంగ్ రా. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉన్నావు ఎందుకు మళ్ళీ పనా? వీడు హీస్ ఫ్రమ్ ఆంధ్ర యాక్చువల్లీ ఈస్ 4 brothers ఫ్రమ్ ఆంధ్ర బట్ హీ బోర్న్ ఇన్ తెలంగాణ సో హీ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఆంధ్ర స్లాంగ్ స్టూపిడ్ ఫెల్లో గుద్ద చెక్కేస్తారు నీది వస్తున్నావు మరి పుష్ప దిలీప్ గారిని బుక్ చేసినావా ఎందుకు నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానమా పుష్ప హేటర్ వాను అరే ఈడు సిపి చంద్రబాబు నాయుడు పార్టీ కదరా మర్చిపోయినా నేను టీడీపీ ఈడు అట్లా అని చెప్పి వస్తాడు వీడు లేకపోతే అండి వీడు అదండి వీడు టీడీపీ పార్టీ అండి వీడు సో అలా అని ఇట్లా రావట్లేదండి వీడు అది ఇప్పుడు వాళ్ళకి విభేదాలు ఉన్నాయి కదండి మరి జగన్ ఫ్యాన్స్ వీడియో పోట్లాడుకుంటారు కదండి మరి అందుకనే అనగా వచ్చిన కలికి సలార్క మరి అల్లు అర్జున్ ఎందుకు రావు పుష్ప ఎందుకు 200 టికెట్ అంటే అదే ఎక్కువ అంటావు నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ మీడియా 500 మళ్ళీ థర్స్డే మార్నింగ్ నా షిఫ్ట్ అయిపోయేది 1 గంటలకి 5 గంటలకు రమ్మంటే 8 గంటలు వస్తాం. this is what people's thinking about the ticket hikes so please consider this ఆవేదన మనోవేదన అండ్ ఎవ్రీథింగ్ నువ్వే అన్నావు గారు ఓటీటీలో వచ్చినాక చూసుకున్నావా? నువ్వెందుకు పోతున్నావు మరి? అంటే అది కదా బాగా అండ్ విల్ షో యూ ద టాప్ దిస్ ఫెలో తెలుసా చూసి పొద్దుగానే చూసి ల్యాప్టాప్ ముంగట వేసుకో. ట్రేడింగ్ చేసుకున్నా ఇప్పుడే పని గాయ డిసెంబర్ 5th నేను మా ఫ్రెండ్స్ అంతా ఐనాక్స్ సినిపోలీస్ ఎందుకు అడిగి వెళ్తున్నాం మనం జీవికే1 బంజారాస్ సో జీవికే1 బంజారాస్కి మీరు అందరూ రావాలి అండ్ ఈయన కూడా ఒక టికెట్ బుక్ చేసినాం ఎందుకంటే వాడు అందరు బయటికి వెళ్తుంటే రివ్యూలు ఇస్తారు కదా అట్లా వాడిని కూడా తీసుకోవడం వాడు కూడా రివ్యూ ఇస్తాడు అని చెప్పేసి సో మీరందరూ కంపల్సరీ నువ్వు కాంట్రవర్సీలో దిగుతున్నావు నువ్వు టీడీపీ వాడు వేసుకుంటారు మళ్ళీ నీకు అలా చూస్తాను నీకు గుద్ద చెక్కేస్తారు నీకు గుద్ద చెక్కేస్తారు అంటుండే వచ్చి ఏమంటుండే ఇందాక ఎవడు చూస్తాడు 500 టికెట్ పెట్టి ఎవడు వస్తాడు అని సినిమా అంటుండు ఫ్యాన్స్ అలాగా పాలిటిక్స్ అలా ఉంటాయి ఇవన్నీ ఏదో మేము సరదాగా మాట్లాడుకుని మేము గుద్దల పూలు లేకుండా మీ గుద్దలు పగులుతాయి. దిలీప్ జీ కెన్ ఐ గెట్ బాబు శుభోదయం అండి బాబు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్ల బాబులతో కలకాలం చెల్లగా ఉండాలండి బాబు మీరు సో ఇవాళ సోమవారం అండి అండ్ ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నానండి జిమ్కి వెళ్తానని మాట్లాడుకుందామా అయ్ మరి ఏంటంటే అండి ఇప్పుడే జిమ్కి వచ్చామండి మరి ప్రీ వర్కౌట్ తాగుతున్నామండి తాగిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తామండి మాడతారండి మొత్తం ఆంధ్ర స్లాంగ్లోనే మాడాలి ఇవాళ బ్లాగ్ అంతా అదే గుద్ద చెప్పుకోవాలి కానీ గుద్ద చాలా కష్టపడాలి ఇంకా గుద్దని చెప్పుకుంటారండి వర్కౌట్ చేస్తే సరిపోతుంది కదండి అదే వర్కౌట్లోనే గుద్ద చెప్పుకోవాలి కదా అండి ఎందుకు గుద్ద చెప్పుకుంటా అంటారంటే వర్కౌట్ చేయకుండా అంటే చెమట కావాలి కదండి నాకు అసలు చాదనే అయితే ఓన్లీ ఆంధ్ర స్లాంగ్ తెలీదండి అయిపోయిందా మీ వాళ్ళు కూడా అయిపోయిందా ఎప్పుడు షురు చేస్తారు మీరు మీ ఓడాడి మీ తోటోడి ఎందుకు నీదేముంది తొడలు చేస్తావా తొడలు అందుకే చెడ్డి తెచ్చుకున్నా Living life, every day, late at night
not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need. సో చూసారు కదండి, అదండి వాళ్ళ వర్కౌట్. ఇవాళ మనం మజిల్ అప్ ట్రైనింగ్ చేసామండి. అంటే మజిల్ అప్స్లో పర్ఫెక్ట్ అవ్వడానికి, మజిల్ అప్స్ ఈజీగా మనం పర్ఫామ్ చేయడానికి, అండ్ మనం అప్కమింగ్ డేస్లో కాలస్థెనిక్స్, వేడెడ్ కాలస్థెనిక్స్ కాంపిటీషన్స్ ఆడబోతున్నాం కాబట్టి సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్లీ డెడికేటెడ్ మనం వేడెడ్ కాలస్థెనిక్స్ పైన డెడికేట్ చేసి ఉన్నామండి. సో అందుకని చెప్పేసి కంప్లీట్ కాలస్థెనిక్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. అండ్ అందుకని చెప్పి బాడీ బిల్డింగ్ స్టఫ్ ఎక్కువ చేయట్లేదండి, కంప్లీట్గా కాలస్థెనిక్స్ చేస్తున్నామండి. సో ఈ మజిల్ అప్ వర్కౌట్ వల్ల మనకు మజిల్ అప్స్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయడానికి ఉంటాయి అండ్ క్లీన్గా విత్ వెయిట్స్. ముందు మన గోల్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ అండి 25 kg వెయిట్ అండ్ మజిల్ అప్స్, 25 kg వెయిట్ అండ్ మజిల్ అప్స్ అండ్ 50 kg పుల్అప్స్, 100 kg డిప్స్. ఇవి మన ప్రజెంట్ గోల్స్. మేబీ వెళ్ళొచ్చేమో, కొట్టేయగలుగుతాం అనిపిస్తుంది నాకు ఈజీగా. ఎందుకంటే మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు డిసెంబర్ 15th ఆల్రెడీ కాంపిటీషన్ ఉంది. ఇది కాలస్థెనిక్స్, వేడెడ్ కాలస్థెనిక్స్ కాంపిటీషన్ ఉంది. కాకపోతే దానికి మనం పార్టిసిపేట్ చేయట్లేదండి, ఎందుకంటే అక్కడికి చాలామంది ప్రోస్ వస్తున్నారు అండ్ మనం 1 month కూడా అవ్వట్లేదండి వేడెడ్ కాలస్థెనిక్స్ మొత్తం కంప్లీట్గా వేడెడ్ కాలస్థెనిక్స్ ట్రైన్ చేయడం బట్టి. సో ఇప్పటికి ఇంకా మనం రెడీగా లేము, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇయర్ February Marchలో ఉండదండి, అప్పుడు మనం పార్టిసిపేట్ చేద్దామండి. అదండి ముచ్చట. అండ్ అదండి విషయం. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం. అండ్ సాయంకాలం అయిందండి, సాయంకాలం అయిందండి. మరి అలా సరదాగా టీ తాగడానికి వెళ్తున్నామండి. ఏముందండి మొదలో లైఫ్ బోరింగ్ అండి. టీ తాగాలి, జిమ్కి వెళ్ళాలి, తినాలి, పండాలి, మళ్ళీ లేవాలి, టీ తాగాలి, జిమ్కి వెళ్ళాలి, ఇదే అవుతుందండి. ఏం చేస్తామండి, తాగబోతున్నా కొడుకులండి, తాగాలి, అలా వెళ్తామండి, వెళ్ళి మాడతామండి. వీడు ఎంత నీచు బాడకో అంటే బండి ఉంది, ఈయన దగ్గర బండి లేనప్పుడు నా బండి మీద నేను పోతాను ఛాయ్ తాగడానికి. ఇప్పుడు ఈయన దగ్గర బండి ఉంది, ఈయన బండి తీయొచ్చు కదా. ఇగో ఈ బండి వేసుకొని వచ్చినాను నేను, అవసరం ఈ బండి, ఈయన బండి తీయొచ్చు కదా ఛాయ్ పోదామని చెప్పి. బాడగా లేదు నీ బండి, పెట్రోల్ ఖర్చు అవుతుందని ఈయన బతుకున్నాం ముడ్డ. ఇక్కడ పీస్ పాడుకోవాడు, సారీ స్లాంగ్ మిస్ అని. ఎంత ఎర్రిపోనా కొడకండి వీడు, పెట్రోల్ ఖర్చు అయిపోద్దండి. ఎంత కక్కుర్తినా కొడుకుడు, కక్కుర్తిన కమాండలంనా కొండం. అండి హాయ్ అండి, మొన్న చెప్పాం కదండి వెస్ట్ సైడ్ వెళ్ళాలని, ఇప్పుడు వెళ్తున్నామండి. ఇది Day 3 అండి. ఒక్క బ్లాక్ కంప్లీట్ చేయడానికి ఈ మధ్య నాకు 2-3 రోజులు పడుతుందండి. ఏం చేస్తామండి, అప్పట్లా తిరగట్లేదు, అప్పట్లాగా ఫన్ చేయట్లేదు, అంతే అండి. మనుషులు పైసలు సంపాదించాలి షురూ చేసారు అనుకోండి, ఎంజాయ్మెంట్ దూరం అయిపోతారండి. అదే ఒకవేళ ఇప్పుడు పైసలు సంపాదించుకొని గుద్దోలుగా పైసలు వెనకేసుకోరు అనుకోండి, తర్వాత ముంగట మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. సో
సో ఇది స్ట్రగ్లింగ్ ఫేస్ అండి. మనం యంగ్ ఉన్నప్పుడే కష్టపడాలి, పైసలు సంపాదించుకోవాలి. సో అందుకోసం నేను కూడా ఏమనట్లేదండి. లెట్ దెమ్ ఎర్న్, లెట్ హస్ ఎర్న్, ఎవ్రీబడి ఎర్న్, దట్స్ ఇట్ అండి. హౌ టు బికమ్ ఏ బ్లాగర్. ఇప్పుడు ఇట్లా మీరు కెమెరా ముంగలు పెట్టుకొని ఇట్లా నడుచుకుంటా ఆడుకుంటా ఇట్లా పబ్లిక్లో ఉన్నారనుకో, పబ్లిక్ అంతా మిమ్మల్ని చూస్తుంటుంది. కానీ చూస్తున్న కూడా మీరు పట్టించుకోకుండా మాట్లాడుతున్నారంటే యూ విల్ బికమ్ ఏ ब्लॉगर. मतलब तेरे को ना शर्म छोड़ना पड़ेगा. अगर ब्लॉगर बनना है तो शर्म छोड़ना पड़ेगा. एक्सट्रोवर्ट, यू नीड टू बिकम ए एक्सट्रोवर्ट. स्लैंग तो इनका एंड है, सो लेट्स टॉक इन आंध्र स्लैंग ओनली. అండ్ సో మేము బయలుదేరిపోయామంటే ఇప్పుడు షాపింగ్ బయలుదేరామంటే. అండ్ ఈ ఎరుపుకోవడం వల్ల నిన్న వెళ్ళలేకపోయామండి. అదే వాన పడిందండి, వర్షం కురిసిందండి నిన్న. సో నేను వర్షం కురిసినందుకు వెళ్ళలేకపోయామండి. అండ్ వాళ్ళ వర్షం కురిసినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలని పట్టుకుని మరి వెళ్ళిపోతున్నాం అండి. ఏడా అది చెప్పాలా చెప్పాలా నువ్వు ఏంటదా రోడ్డు పెట్టుకున్నావు, రోడ్లా గట్టి మాట్లాడి ఎరుపుకడా. అండ్ మేము వచ్చేసామండి వెస్ట్ సైడ్కి. అండ్ ఈ అబ్బాయికి ఏం కావాలో అది వెతుకుతున్నాడండి. కాకపోతే సెలెక్ట్ చేసుకుంటున్నాడండి. అండ్ నేను అలాగే ట్రంక్స్ తీసుకున్నానండి. ఎందుకంటే అండి ఇక్కడ ఈ చలికాలం డ్రాయర్లు ఆరట్లేదండి. సో అందుకోసమని ఒక 4 ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 ఉన్నాయండి. 3 ఉన్నాయిరా, 4 1 2 3 అచ్చా 1 2 3 నా దగ్గర బట్టలు మస్తు అయిపోయినాయి. నేను బట్టల మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే అండి నా దగ్గర బట్టలు చాలా అయిపోయాయండి. సో బట్టల మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను అండి. ఎందుకండి అన్ని బట్టలు మనకి. సో అందుకని యాక్చువల్లీ కాకపోతే ఇక్కడ నేను ఒక లావెండర్ షర్ట్, ఒకటి లావెండర్ కలర్ షర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ లేవండి లావెండర్ కలర్. ఎందుకంటే నా దగ్గర ఒక టీషర్ట్ ఉంది, పోలో టీషర్ట్. అది వేసుకుంటే చాలా బాగా కనిపిస్తానని చాలామంది చెప్పారు. సో లావెండర్ షర్ట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ లేదు. నేను అందులో ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడే తేడాగా మాడుతున్నా. ఐ వాంట్ టు బాయ్ దిస్ ఆస్కోట్ షర్ట్స్. కాకపోతే ఇవి 2300 ఉన్నాయి ఒకటి. బట్ వైట్ ఒకటి, క్రీమ్ ఒకటి తీసుకున్నాను. కాకపోతే 2300 ఒక షర్ట్. నేను ఈ వెస్ట్ సైడ్ జూడియో ఇట్లాంటి వాటిలో ఏం చేస్తాను అంటే, ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్లో ఫార్మల్స్ ఎక్కువ ఉంటా. ఫార్మల్స్ ఏమైనా ప్లెయిన్ షర్ట్స్, ప్లెయిన్ ప్యాంట్స్ వేయడం మంచి ఫిట్టింగ్తో వస్తాయి అనమాట. అవి నాకు మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. తక్కువ అని చెప్పి సైజులు దొరికిపోతాయి. సో నేను అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను స్వెట్ షర్ట్స్ తీసుకున్నా, ఇంకేమైనా తీసుకున్నా కూడా బయట నీకు చాలామంది అవే వేసుకొని కనిపిస్తారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఇట్లాంటి చాలా కొంటారు కాబట్టి. సో బయట చాలామంది అవే వేసుకొని కనిపిస్తారు. సో అన్న నేను కూడా అనేవన్నా అంటారు. అట్లా కనపడవద్దు మనకి. మనం ఏదైనా కొంటే అది మన దగ్గర ఉండాలని లిమిటెడ్ పీపుల్ అవి వేసుకోవాలి, ఎక్కువ మంది వేసుకోవద్దు. సో అట్లాంటప్పుడు మనం ఆఫ్లైన్నే తీసుకోవాలి. సో ఆఫ్లైన్ అంటారు, ఆన్లైన్లో తీసుకోవాలి. మంచి బ్రాండ్లలో ఎవరు వేసుకొని ఎవరితో కనపడని అట్లాంటివి తీసుకోవాలి. I like this chappal, I'm going to buy this. ये सब कौन पहनता भाई? कोई छपरी होगा ये सब पहनते. వీడు గుద్ద ఎంతలా వేసిందంటే 10 పాయింట్లు చూడాలి. 10 పాయింట్లు వేసుకున్నా కూడా దొక్కుతానే లేవు. 4 కాదురా, 40 వేసుకున్నా నీకు దొరకవు. అంటే దాని అర్థం ఏది లేవు. ఈడ ఇన్ని పాయింట్లు ఉన్నాయి, ఇన్ని రోలు ఉన్నాయి. ఆయనకి ఏ చూసినా తెలియదు. ఆయన గుద్ద ఎంత పెద్దగా పెంచిందంటే ఆయన గుద్ద పడతలేవు. పట్టదు అంత కాసలేదు రా అంత. సో देखो भाई इतना बड़ा मुड्डी रखो बनाओ. देखो इतना बनाओ, खाली इतना बनाए तो तुम्हारे को सब मिलेगा. सब వాడు నేనేవి కొంటా అవి కొంటాడు. ఒలప్పుకోడు. వాడు వేసుకున్న చెప్పులు కూడా అవి నా దగ్గర ఉన్న పారాగాన్ అవే కొన్నాడు. మళ్ళీ ఇవి కొంటుండు. ఇవి వద్దు, ఇవి తీసుకో. ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి, తీసుకురా. మంచిగా ఉంది. ఓ షెడ్ చెమ్కిలు మీరు ఇట్లా టక్క కొట్టుకుంటుంది రా కెమెరా లైటింగ్కి. మొట్టల లైటింగ్ ఉన్నాయి. ఆ లైటింగ్ ఇక్కడ వస్తుంది పెడతాం. ఏం పడదంటే అది కొంచెం ఇది ఎట్లా అంటే హార్డ్ ఉంది రా కింద అది. అండ్ అదేంటంటే అంటే కొంచెం సాఫ్ట్ ఉంది. సో దట్ నీకు కంఫర్టబుల్ ఉంటుంది. ఇట్లా అండ్ నేనంటే నవీన్ గోల్డమ్మాయి అండ్ సో మేము ఇక్కడ చాట్ బందర్కి వచ్చామండి. ఒక చాట్
అమ్మేవాడి దగ్గరికి వచ్చామండి. ఎందుకంటే అండి మాకు వడాపావ్ కావాలండి. వడాపావ్ కావాలంటే మరి కిరాణా షాప్లో దొరకదు కదండి, అందుకే చాట్ బందర్ దగ్గరికి వచ్చామండి. అండ్ వాడు మా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో స్నేహితుడు, వాడు అక్కడ తీసుకోవడానికి నిలబడడానికి నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నానండి. వడాపావ్ తీసుకొని వచ్చిన తర్వాత అలా తర్వాత పానీపూరి కూడా తిందాం అనుకుంటున్నామండి. పానీపూరి అంటే తెలుసు అండి మీకు, అలా 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 రౌండ్ రౌండ్గా అదొకటి పూరిలో ఉంటుంది, అండ్ లోపల వాటర్ ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. తిందామండి, తిందాం. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.